For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురుగ్రహం అనేది మనకు మే 1 తారీఖు నుంచి మారుతూ ఉన్నారు కదా, సంచారం చేస్తూ ఉన్నారు కదా. సో ఈ మార్పిడి వల్ల, ఈ సంచారం వల్ల సింహరాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి దేవగురు అయిన బృహస్పతి కృత్తికా నక్షత్రం 2వ పాదంలో ప్రవేశంతో వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే మే 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ప్రవేశంతో ఈ సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం చూస్తే, సింహరాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే దశమ స్థానంలో గురువు అంటే గురువు ధనకారకుడు, కుటుంబకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు, సంతాన కారకుడు కూడా. అయితే వీళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే రాజ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం, అంటే వాళ్ళు ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నారో, ఏదో ఒక మనిషి ఒక వృత్తి చేయాలిగా. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు. ఏదో వ్యాపారం చేస్తేనే జీవితం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేసే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే నూతన పెట్టుబడులు పెట్టచ్చు. ఈ సంవత్సరం నూతన పెట్టుబడులు పెట్టచ్చు. సంతానం లేని వాడిని ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, వాళ్ళకి సంతానం కలిగే అవకాశం అనేది ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, బట్టలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. అంటే వీళ్ళకి ఆకస్మికంగా ధనలాభంతో పాటు వృత్తిపరంగా ఆలోచనలు, అలానే పేరు ప్రఖ్యాతలు, అలానే గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే గౌరవ మర్యాదలతో పాటు అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే అధికారుల ద్వారా మన్ననలు పొందటం వల్ల కూడా వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. అంటే సాంప్రదాయబద్ధంగా ఉండాలన్న ఆలోచనలు, నూతన పంథాల్లో వెళ్ళటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ప్రధానంలో కూడా విజయం సాధించాలని ఒక ఆలోచనలో ఉంటారు. అలానే విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకుంటాం. అలానే విద్యార్థులకు కూడా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏదైతే విద్యను కంప్లీట్ చేసి వృత్తికి వెళ్తారో అక్కడ అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం బాగుంటుంది. వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అన్నిటినా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నిట్లో కూడా విజయం సాధించే అవకాశంతో పాటు ప్రతి దానిలో కూడా అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతున్నాయంటే కొన్ని గతంలో ఏదైతే పెండింగ్ అనేది ఉంటే ఆ పెండింగ్ అన్నీ కూడా వాళ్ళ క్లియరెన్స్ అవుతున్నాయని అర్థం. ఆ క్లియరెన్స్ కావటం వల్ల వాళ్ళకి ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు కానీ గతంలో ఉండే ఆస్తులన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కోర్టు ద్వారా కొన్ని పరిష్కారం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అంటే 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అయితే మధ్యలో తగాదాలు, గొడవల మధ్యలో వీళ్ళు తలదూర్చకూడదు. అంటే ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఏదో ఇద్దరి మధ్యలో ఉద్యోగులు అరుచుకుంటుంటారు, వాళ్ళ మధ్యలో తలదూర్చకూడదు. అంటే లిటిగేషన్స్ వాటిల్లో ముందుకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ప్రతి దాన్ని కూడా మనం అనాలిసిస్ చేసి జీవితాన్ని ముందుకు వెళితే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని గృహ ఉపకరణ వస్తువులు, అలానే నూతన వ్యాపారం చేసేవాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళకి కానీ, జ్యువెలరీ షాప్ వాళ్ళని, బట్టల షాప్ వాళ్ళందరికీ కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? సింహరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే, వాళ్ళకు ముఖ్యంగా గురువు అనుగ్రహం ఇంకా పైకి బాగా రావాలంటే వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే, శనగలతో చేసిన ఆహార పదార్థాలు ఏదైతే ఉంటుందో ఆ ఆహార పదార్థాలని నైవేద్యం పెట్టడం ఒకటి, దానితో పాటు గురువు యొక్క పూజ చేయటం అనేది చాలా మంచిది. అంటే మనకి శివాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలకి పంచామృతంతో, అంటే గురువుకి పంచామృతంతో, పండ్ల రసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయటం ఒకటి,
దత్తాత్రేయ స్వామి యొక్క టెంపుల్స్ని దర్శనం చేయటం ఒకటి, రాఘవేంద్ర స్వామిని షిరిడి సాయినాథుడిని భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల కూడా మన గురువును పూజించడం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, బృహస్పతి సంచారం ద్వారా సింహరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.